గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ ఏదైనా చూడండి సార్. గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ కావాలి మాకు. ఎండలో కూర్చోబెట్టారు, గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్. చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు, ఇంకోళ్ళు అవసరం లేదు. కలెక్టర్ గారు యాక్సెప్టెడ్, చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేశారు, ఇరిగేషన్ మినిస్టర్ యాక్సెప్ట్ చేశారు, లోకల్ ఎమ్మెల్యేస్ అందరూ యాక్సెప్ట్ చేశారు. సింపుల్గా కలెక్టర్ గారు పంపించేదానికి ఇంత ఆలస్యం ఏం చేశారు? మీరు కూడా పోయి మన కలిసి వచ్చారు, చాలా సార్లు గారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. ఎందుకు సార్ మాకు నడవలేదుగా, మాకు ఎక్స్పీరియన్స్ వల్ల నీళ్ళు వాళ్ళకి నీళ్ళు ఆల్రెడీ బేస్డ్ మేనర్ నడుస్తుంది. బట్ వర్క్ ఇస్ నాట్ సార్. మీకు మీకు మీ ప్రొసీజర్ తెలుసు కదా. కొత్తూరు వరకు పొడిగించాలని నల్లమడ రైతు సంఘం నాయకులు కొత్తూరులో గత 9 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు. ఈరోజు కొత్తూరు బొమ్మల సెంటర్లో బంధున నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ కోరికలు ఏమిటని అడుగుతాం. ఆ వంకలో ఉన్న గ్రామాలకు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి గతంలో ఒక 10-20 రోజుల క్రితం గ్రామాన రైతు యాత్ర జరిపాం. ఆ రైతు యాత్ర తర్వాత ఫామ్ 82 కింద కలెక్టర్ గారు లెటర్ పంపించారు. అది 28/7 పంపించారు. కానీ ఇప్పుడు 28 రోజులైంది, దానికి సమాధానం లేదు సెక్రటరియట్ నుంచి. అప్పటి నుంచి కూడా మేము ఇక్కడ నిరసన దీక్ష ప్రారంభించాం. ఈ నిరసన దీక్ష కూడా 8 రోజులైంది, అయినా కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందువల్ల కొత్తూరు బంద్ పిలిపిస్తే ఈరోజు వాళ్ళంతా వాళ్లే ఏ ఒక్క షాపు తెరవలేదు, ఏ బ్యాంకు ఉద్యోగులు లోనకు పోలేదు, ఏ టీచర్ కూడా పాఠాలు చెప్పలేదు, ఏ పిల్లవాడు కూడా పలక మీద బలపు రాయలేదు. ఈ విధంగా రాష్ట్రానికి గవర్నమెంటు దాదాపు ఈరోజు 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు లాస్ చేసింది గవర్నమెంటే. బస్సులు కూడా సరిగ్గా తిరగటం లేదు. కానీ రైతులందరూ కూడా పనులు మానేసి రోడ్డు మీద ఉంటున్నారు. భోజనాలు ఇక్కడే చేశారు. బంద్ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు త్వరలో నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి ఎంఆర్ఓ గారు తెలియజేశారు. ఆ త్వరలో ఎప్పుడు డేట్ తెలియజేయమని చెప్పి మేము చెప్పాము. ఇప్పుడైనా సరే కలెక్టర్ గారు ఫలానా రోజుకల్లా మేము ఈ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసేస్తే మేము తక్షణమే దీన్ని ఇప్పుడు విరమిస్తాము. అలాంటిది లేకుండా త్వరలో అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు సాగు చేశారు. దాన్ని మాత్రం రైతులు భరాయించే పరిస్థితి లేదు. ఎందువల్ల దానికి కారణం అతివృష్టి అనావృష్టి వల్ల పంట లేదు, అనావృష్టి వల్ల చాలలో నీళ్లు, పొలాల్లో నీళ్ళు లేవు, చెరువులో నీళ్లు కూడా పాడైపోయినాయి. తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సాగునీరు లేదు. దీనివల్ల రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే కృష్ణా జలాలు కొత్తూరు మండలాలకు రావాలి. అందువల్ల నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా ఈ ధర్నా కంటిన్యూ కొనసాగుతుంది. ఈ రోజు కూడా 5 కానీ 8 గంటలు కానీ 9 గంటలైనా సరే కలెక్టర్ గారి దగ్గర నుంచి మీకు నోటిఫికేషన్ ఇస్తాము, డేట్ డిక్లేర్ చేసేంత వరకు కూడా ఈ బంద్ కొనసాగుతుందని చెప్పి కూడా కలెక్టర్ గారు వచ్చేటప్పటికి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. త్వరలో అనేది ఎప్పుడో చెప్పాలని చెప్పని గట్టిగా చెప్తున్నారు. 9 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతూ ఈ రోజున బంద్ చేపట్టడం జరిగింది. ప్రధాన డిమాండ్ ఏంటంటే గుంటూరు ఛానల్ను పర్చూరు దాకా పొడిగించాలి. పాలపర్తి దాకా వచ్చినటువంటి కాలువను కేవలం 10 కిలోమీటర్లు ఈ యొక్క కాలువను పొడిగిస్తే పర్చూరు పరిసర గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలు అవుతాయి. ఇప్పటికే ప్రస్తుతం భూములు మేము ఈ డ్రైనేజ్ కాలువల ద్వారా, వాగు ద్వారా వచ్చేటువంటి నీటిని పొలానికి ఆరుతడి పంటల కోసం ఉపయోగించడం వల్ల చౌడు భూములుగా మారి ఈ యొక్క సారవంతాన్ని గుంటూరు ఛానల్ పర్చూరు వరకు వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి మా డిమాండ్ని నెరవేర్చాలని ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. సాగు చేయడం వల్ల పొలాలు మొత్తం చౌడెత్తినాయి అని చెప్పి తెలియజేస్తున్నారు. తాగునీరు వస్తేనే కానీ పంటలు పండవు, తాగడానికి కూడా మంచినీళ్ళు రావని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా ఆరోగ్యాలు పాడవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వాన్ని త్వరగా జీవో పాస్ చేసి అడుసుపల్లి గ్రామం రైతులు మేము గత 8 రోజుల నుంచి గుంటూరు ఛానల్ పర్చూరు దాకా తీసుకురావాలనే నిరసన చేస్తున్నాము. ఈ 8 రోజుల నుంచి కూడా కనీసం ఒక అధికారి కానీ, ఒక రాజకీయ నాయకుడి గారు వచ్చి మీరు చేయబోకండి, మీకు ఈ పలానా రోజులు మేము నోటిఫికేషన్ ఇస్తాము, పలానా రకంగా ఛానల్ వస్తుందని చెప్పిన ఒక్కరు లేరండి. అంటే రైతుల మీద అంత భ్రమ ఉంది గవర్నమెంట్కి, అధికారులకి. కాబట్టి మేమేంటంటే తాగటానికి నీళ్ళు అడుగుతున్నాం. మేమే గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ పోరాటం చేయట్లేదు. మేము తాగడానికి నీళ్లు, తాగునీళ్ళు అడుగుతున్నామమ్మా.
ఆలపర్తి దాకా వచ్చింది ఛానల్. ఆలపర్తి నుంచి 7.5 కిలోమీటర్ల పొత్తూరు ఉంది. 7.5 కిలోమీటర్కే 7 లక్షలు 7 కోట్లు 8 కోట్లు సరిపోద్ది మాకు. 7 కోట్లు 8 కోట్లు ఇప్పుడు మీరు శాంక్షన్ చేయించలేరా? ఎమ్మెల్యే కానీ ఇక్కడ లోకల్ కలెక్టర్ గారికి చేయించలేరా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మమ్మల్ని? ఏముంది రైతులు ఏముందో వాళ్ళే నిరసన చెప్పి లేచిపోతారనా? అంత నిర్లక్ష్యం ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు జరగబోయే దానికి తీవ్ర పరిణామాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నాం మేము గవర్నమెంట్. వెంకటేశ్వర ప్రసాద్ పర్చూరు. ఈ గుంటూరు ఛానల్ ఇప్పుడు నందిపాడు దాకా వచ్చింది. నందిపాడు దగ్గర పాలపర్తి వరకు వచ్చింది. పాలపర్తి నుంచి పర్చూరు దాకా పొడిగించమని చెప్పేసి మేము ఈ 8 రోజులు పెట్టి రోజు నిరసన దీక్ష అనేది రోజు చేస్తున్నాము. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దానికోసం ఈరోజు బంధుకి పిలుపునిచ్చాము. ఈ బంధు పిలుపునిచ్చినప్పుడు ఈ వ్యాపార సంస్థలు కానీ, బ్యాంకులు కానీ, స్కూల్స్ కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, పబ్లిక్ సంస్థలు కానీ అందరూ స్వచ్ఛందంగా అందరూ క్లోజ్ చేసేసి ఈ బంద్కి సహకరించారు. మేము నిరసన చేసుకుంటూ పేట రోడ్డు వెళ్తున్నాము. కానీ పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపేశారు. ఆపేయటం వల్ల మేము ఇక్కడ కూర్చొని దీక్ష అనేది చేస్తున్నాము. ఎంఆర్ఓ గారు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా రేత్రి 6 అయినా 9 అయినా 10 అయినా మేము ఇక్కడే కూర్చొని నోటిఫికేషన్ ఇచ్చే వరకు మేము ఇక్కడే కూర్చొని దాన్ని సాధిస్తాం. రైతులు ఆధ్వర్యంలో ఈ రోజున పొచ్చూరు స్వచ్ఛందంగా అన్ని దుకాణాలు, బ్యాంకులు, స్కూల్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ఈ రైతు సంఘానికి మద్దతు తెలుపుతూ సాగునీరు, తాగునీరు కోసము అందరము మేము ఇక్కడ దీక్షలో కూర్చొని ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం ఎమ్మెల్యే స్పందించి మాకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ప్రభుత్వాన్ని. పర్చూరు ప్రాంతానికి మంచినీరు కావాలని చెప్పి 8 దశాబ్దాలుగా పోరాడుతున్నారు. అప్పటి నుంచి వచ్చినటువంటి ప్రతి గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఉన్న గవర్నమెంట్ దాకా అందరూ కూడా నీళ్ళు ఇస్తూ ఉంటున్నారు. కానీ ఇంతవరకు ఈ ప్రాంతానికి నీళ్ళు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు. చెరువులో ఉన్నటువంటి నీళ్లు చేతులు కడుక్కోవడం కూడా కష్టంగా ఉంది. దీనిని గమనించి మొత్తం నల్గొండ రైతుల్లో దాదాపు 20 సంవత్సరాలుగా ఆందోళన చేస్తుంది. అప్పుడప్పుడు ప్రభుత్వం స్పందిస్తుంది. మొత్తం మీద మే నెలలో గుంటూరు జిల్లాలో పత్తిపాడు ప్రాంతంలో కాలువ దోటం ప్రారంభించారు. కానీ అదేంటో కానీ పర్చూరు ప్రాంతంలో కనీసం భూమి తీసుకుంటాము, ఈ ఫలానా భూమి తీసుకుంటాము, ఇక్కడ భూసేకరణ చేస్తాము, గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామనేటువంటి ఆ విషయం ఎత్తట్లేదు. దానివల్ల మాకు అర్థమైంది ఏంటంటే ఈ పర్చూరు ప్రాంతాన్ని ఈ కాలువలు తీసుకురాకుండా వదిలేస్తారనేది అర్థమవుతుంది. ఇట్లా వదిలేసినందువల్ల అసలు మొత్తం ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అవసరం ఎవరికంటే పర్చూరు ప్రాంతానికి. ఎందుకంటే పోలవరం పూర్తయినా కానీ ఈ ప్రాంతానికి నీళ్లు రావు, మనగచర్ల పూర్తయినా ఈ ప్రాంతానికి నీళ్లు రావు. అందువల్ల ఏ కాలువలు లేనటువంటి ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు ఒక్కటే మార్గం గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగిస్తేనే వస్తాయి. అందుకని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనలు ఈ ప్రాంత ప్రజలు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో గత నెల ఒక ధర్నా చేశాం. ఇప్పుడు 3 రోజులు ప్రతి ఊరు గ్రామ కూడా పాదయాత్ర చేశాం. పాదయాత్ర అయిన తర్వాత మళ్ళా ఒక ధర్నా చేశాం. మళ్ళా రోజు నిరసన దీక్ష 16వ తారీఖు నుంచి దాదాపు 9 రోజులు రోజు నిరసన దీక్ష చేశాం. అయితే ప్రభుత్వం నుంచి స్పందన ఏమీ లేదు. మాకేం కావాలా? ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతంలో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి ఆ భూసేకరణ పని మొదలు పెట్టమన్నాం. మొత్తం కాలువ ఈ రోజు లేకపోతే రేపు నెల లోపల తోమని అలా భూసేకరణ మొదలుపెట్టి కాంట్రాక్టర్కి అప్పచెప్తే కాలువ దూకుతాయి. అసలు ఆ భూసేకరణ ప్రక్రియ ప్రారంభించకపోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు పెద్ద అనుమానం వచ్చింది. అసలు ఈ ప్రాంతానికి కాలువ రాదు. అందుకని చెప్పేసి ఆందోళనలో తీవ్రంగా ఉంది. ఈ రోజున బంద్ పిలిపించారు. ఈ బంద్ పిలుపులో స్వచ్ఛందంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి షాపులన్నీ మూసేశారు, స్కూల్స్ అన్నీ మూసేశారు, తర్వాత కాలేజీ మూసేశారు, బ్యాంకులు మూసేశారు, కోర్టులు కూడా కంప్లీట్గా బాయ్కాట్ చేశారు. నల్ల కోట్లు వేసుకుని ఈ ఊళ్ళో ఉన్నటువంటి లాయర్లందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి జరుగుతున్నటువంటి బంద్కు సంఘీభావం తెలిపారు.
ఇదంతా అయిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఏమీ స్పందన లేదు. మేము పాదయాత్రగా నడుస్తూ మేము స్లోగన్స్ ఇచ్చుకు వెళ్తుంటే పోలీసులు తాళ్ళు పెట్టి రోప్స్ పెట్టి మమ్మల్ని ఆపేశారు. ఈ ఆపేసినందువల్ల వాళ్ళకి ప్రయోజనం ఏంటి? మేము అందుకని రోడ్డు మీదే కూర్చున్నాం. ఈ బంద్ రోజున మేము ముందుకి స్లోగన్స్ ఇచ్చుకుంటూ అందరి దగ్గరికి కనిపించేటట్టుగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ వెళ్తుంటే రోప్స్ అడ్డం పెట్టి మమ్మల్ని ఏదో పెద్ద ఇబ్బందులు పెట్టాలన్నట్టుగా ఆపేశారు. సరే మేము మాకు ప్రత్యామ్నాయం ఏం లేదు కాబట్టి రోడ్డు మీద కూర్చున్నాం. రోడ్డు మీద కూర్చుంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఏం లేదు. పోలీసులు ఏమంటారంటే గంటసేపు కూర్చున్నారు కదా, 2 గంటలు కూర్చున్నారు కదా, చాలాసేపు కూర్చున్నాం, మేము సహనం వహించాం, మేము చాలా కోఆపరేట్ చేస్తున్నాం, మేము సహకరిస్తున్నాం, మీరు లేవండి అంటున్నారు. మేము కూర్చుంది ఎందుకు, ఈ ఆందోళన ఎందుకు, బంద్ ఎందుకు ప్రభుత్వం ప్రకటించమని చెబుతున్నాం గెజెట్ నోటిఫికేషన్. ఆ విషయం ఏం మాట్లాడకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లాగా మీరు లేవండి 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 అని వల్ల సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? లేచి ఏం చేయాలా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం నుంచి ఇంతవరకు రెస్పాన్స్ ఏం లేదు. ఆ రెస్పాన్స్ ఇటు మీరే కూర్చోబెట్టారు, ముందుకు పోకుండా కూర్చోబెట్టారు కాబట్టి మీ మాట ప్రకారంగా మేము రోడ్డు మీదే ఈ ఆందోళన కొనసాగిస్తున్నాం. ఈ ఆందోళనకి పర్చూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా పేరు తోట శ్రీనివాసరావు అండి. కేంద్ర కార్మిక శాఖ సలహా సంఘ సభ్యుడిని, కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టేట్ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈరోజు వాస్తవంగా ఇంత ఎక్కువ మంది రైతులు ఈ ధర్నాలో పాల్గొనడానికి కారణం ప్రతి ఒక్కరికి తాగునీరు సాగునీరు కావాలనే ఆలోచనతో ఇక్కడికి చేరడం జరిగింది. ఈ బంద్ సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నా. ఎందుకని బంద్ అయిందని ఎందుకు అనుకుంటున్నానంటే అందరూ రైతుల్లో ఇవాళ లాయర్లలో కూడా చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు విలేకరులు కూడా సహకరించారు. వాస్తవంగా పోలీసు వారు కూడా మాకు తప్పనిసరి సహకరించారు. సహకరించకపోతే ఇంతసేపు మేము చేసే పరిస్థితి కాదు. అలాంటి దీనిలో ఈ బంద్ని ఈరోజు మాకు నోటిఫికేషన్ ఇది ఇవ్వకపోతే మళ్ళా కంటిన్యూగా నిరాదీక్ష చేస్తాము. ఖచ్చితంగా దీన్ని అమలయ్యే దీనిలో ప్రభుత్వం చేయాలి. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని ఈరోజు నోటిఫికేషన్ కోసం కలెక్టర్ గారిని పలానా రోజు డేట్ ఇస్తామని చెప్పి తెలియజేసేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు. రావాలని జీవోని పాస్ చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఈ గెజిట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇక్కడి నుంచి ధర్నాని, బంద్ను నిర్వహిస్తామని తెలియజేస్తున్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపుపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని డిమాండ్ చేస్తూ పర్చూరు రైతుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది? గెజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తుంది? పర్చూరు ప్రాంతానికి సాగునీరు ఎప్పుడు అందుతుందో వేచి చూడాల్సి ఉంది.